మాజీ సీఎం జగన్ తన పట్టు వీడడం లేదు. అసెంబ్లీ జగన్ గైర్హాజరు అవుతున్నారు. సభలో వైసీపీ ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉందని ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సభలు సంఖ్యాపరంగా సాధ్యం కాదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో హోదా లేకపోయినా మాట్లాడేందుకు సమయం ఇస్తే సభకు వస్తామని జగన్ పార్టీ నేతల భేటీలో చెప్పుకొచ్చారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరుపైన కూటమి నేతలు టార్గెట్ చేస్తున్న సమయంలో జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ తనకు ప్రతిపక్ష హోదా కోసం మరో కీలక అడుగు వేశారు. ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమైందని ప్రకటించాలని, దానిని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12(b)కి విరుద్ధమని ప్రకటించాలని కోరారు. ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా శాసనసభ్య వ్యవహారాల కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించారు. ఇందులో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతివాదులుగా చేర్చారు. గతంలోనే మాజీ సీఎం జగన్ తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ జూలైలో పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్ మంగళవారం మరో పిటిషన్ వేశారు. అందులో తనది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్లో పేర్కొన్నారని, అందులోని భాషను పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారు.